హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి. మా పెద్ద బాబు పన్నీర్ కర్రీ కావాలన్నాడు. ఎప్పుడూ ఆయిల్లో ఫ్రై చేసే చేస్తాను కాబట్టి ఈరోజు వాటర్లో బాయిల్ చేసి టమాటా ఉల్లిగడ్డ ఇవన్నీ వాటర్లో బాయిల్ చేసి మిక్సీ పట్టానండి. ఈ స్టైల్లో కూడా కర్రీ చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి, బాగుంది. పన్నీర్ కర్రీకి అయితే ముందుగా మసాలా పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ వచ్చేసి బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బగారా రైస్ వచ్చేసి సాజీరా బఠానీ వేసి మాత్రమే చేస్తానండి. నేను వెజిటేబుల్స్ అన్నీ వేసి అయితే చేయను. ఇంకా బగారా రైస్ కూడా స్టార్ట్ చేసిన. ఇంకా మొత్తం అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ కొంచెం మసాలా పౌడర్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అయితే యాడ్ చేస్తాను. అవి యాడ్ చేసినానండి ఇక్కడ. ఇంకా నైట్ కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీలో అయితే చేసిన. ఇంకా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ. వాటర్ యాడ్ చేసి అది బాయిల్డ్ అయిన తర్వాత రైస్ వేసుకోవడమే. ఇంకా రైస్ కూడా వేస్తున్నా ఇక్కడ. ఇంకా పన్నీర్ కర్రీ స్టార్ట్ చేసిన. పన్నీర్ కర్రీలో బటర్ ఎక్కువ వేసుకుంటే పన్నీర్ కర్రీ చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుంటుంది కదా. బటర్ ఎక్కువ యాడ్ చేసిన నేను పన్నీర్ బఠానీ కూడా యాడ్ చేసిన దీంట్లో అయితే. కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన నేను ఇలాగా, బాగుంది. ఇంకా అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలండి. కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేసిన నేను. ఇంకా నా దగ్గర మిల్క్ పొడి అయితే లేదు. మిల్క్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇంకా కర్డ్ అయితే వేసినానండి నేను ఇక్కడ. ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేయాలి. ఇంకా ఫైనల్గా కొంచెం బటర్, కొంచెం యాడ్ చేసిన. మా చిన్న బాబుకి అయితే బగారా తిన్నాడండి. ఆయన చపాతీ చేసినాం ఆయనకి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.